ల్యాంబోర్గిని కార్ అయితే కొంటాము. మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీరు నైట్ దొంగతనానికి అయితే రావద్దు మా ఇంటికి. చెప్పు నాని, దొంగతనానికి వస్తారేమో వాళ్ళు, మళ్ళీ పట్టుకో. దొంగతనానికి అయితే రావద్దు, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని. మేము ఇప్పుడే పోయి మేము రేపేమో ఇల్లు రిజిస్ట్రేషన్ కి ఇచ్చేసి ఎల్లుండి ల్యాంబోర్గిని కార్ అయితే కొంటాం. బ్లెస్సింగ్స్ తీసుకో, ఇటు తీసుకోవాలి, ఇటు తీసుకో, ఇక్కడ తీసుకో. బ్లెస్ చేయండి మా అబ్బాయిని. ల్యాంబోర్గిని కార్లు ఇలానే ఇంకా చాలానే కొనాలి అని చెప్పేసి. హలో గైస్, ఈరోజు మా నాని దాంట్లో హలో గైస్, ఈరోజు మా నాని వాళ్ళది తేజ వాళ్ళ హుండీలో డబ్బులు ఎంత ఉన్నాయో అయితే చూద్దాము. ప్రతి సంవత్సరము మా తేజమ్మ బర్త్డేకి ఏమో హుండీలు కొంటాము. ఎవ్రీ ఇయర్ ఓపెన్ చేస్తాం. బట్ ఈ ఇయర్ మాత్రం ఓపెన్ చేయలే, ఇంకా ఇప్పుడు కుదిరింది. ఇప్పుడైతే ఓపెన్ చేసి ఎవరి దాంట్లో ఎక్కువ డబ్బులు పోగు చేశారో చూద్దాం. ప్రతి ఒక్కరు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే వాళ్ళ జేజు వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు, వాళ్ళ అమ్మమ్మ డబ్బులు, వాళ్ళ తాత డబ్బులు, గూడ్లలో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఎత్తుకొచ్చుకొని హుండీలు వేసుకున్నాం. నానిగాడైతే నానిగాడిని చాలా మంది మంచోళ్ళు అనుకుంటుండ్రు, కాదు. మా ఇంట్లో డబ్బులు మిస్ అయినాయి అంటే నానిగాడి అవన్నీ హుండీలో ఉన్నాయి. ఇదైతే నానిగాడిది, ఎల్లో కలర్ది. ఇది వచ్చేసి తేజాది. మీరు కామెంట్ అయితే చేయండి వీటిలో ఎంత డబ్బులు ఉన్నాయి అనేది. వెయిట్ మాత్రం చాలానే ఉంది. మీరు కామెంట్ అయితే చేయండి, గెస్ట్ చేద్దాం ఎవరు కరెక్ట్ గెస్ట్ చేస్తారు అన్నది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బై ఎంతో బిజినెస్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ మా నానిది ఓపెన్ చేద్దాం. మా నానిది ఆల్రెడీ ఇదిగోండి బొక్క పెట్టేశారు. వాళ్ళ మామ ఇద్దరు కలిసేసి దీని హోల్ పెట్టేసి అప్పుడు కాస్త డబ్బులు కూడా బయటికి తీసేశారు. ఈ డబ్బులు ఎన్నున్నాయో చూసి వీటితోటి ఏ వస్తువు కొనాలన్నది కూడా ఆలోచిద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి సంవత్సరము తీసుకుంటారు, ఉండి కొంటారు. ఉండి కొనేసి డబ్బులు అయితే దాచిపెడతారు. కరెక్ట్ గా మా తేజమ్మ బర్త్డే ముందు రోజు అట్లా కొంటాము. కరెక్ట్ మళ్ళీ 1 year కి ఓపెన్ చేస్తాము. ఎన్ని డబ్బులు ఉంటాయో వాటితోటి ఏదో ఒకటి అయితే పోస్ట్ ఆఫీస్ లో వేయడమో లేకపోతే ఏదన్నా ఫీజులు కట్టుకొని అట్లా చేస్తాము. ఈసారి ఏం చేయాలో కామెంట్ అయితే మీరు చెప్పండి, ఏం చేయాలి ఈ డబ్బులతోటి. మళ్ళా కొత్త హుండీ కొనుక్కొచ్చి పెడతాం. మీ ఇంట్లో మీ పిల్లోళ్ళు హుండీ ఇట్లా దాచి పెట్టుకుంటారో లేదో కామెంట్ చేయండి. కూల్ కట్టేసి గిన్నె మమ్మీ నువ్వు డబ్బులు వేయటానికి ఏదైనా తీసుకురా అంటే బొచ్చలు తెచ్చింది మమ్మీ. ఎందుకు నాని ఎన్ని సగం దొబ్బేసిన డబ్బులు ఇవ్వనా? కష్టాజీతం నాని ఏడ పని వేను నాని. ఇవన్నీ ఈ మా నాని డబ్బులు, ఈ మా నాని గడి ఎన్నో ఇప్పుడైతే లెక్కేద్దాం. తేజ డబ్బులు, ఇది తేజది. పిల్లలు మంచి వాళ్ళు గైస్, నిజంగా డబ్బులు వేస్ట్ చేయరు, డబ్బులు దాచి పెట్టుకుంటారు. మా నాన్నగాడు అసలు వేస్ట్ చేయడు, డబ్బులు బాగా దాపెట్టుకుంటారు మా పిల్లలు ఇద్దరు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి అలవాటు చేయండి గైస్, ఇట్లా డబ్బులు దాపెట్టడము. ఏదన్నా అవసరం వస్తే వాళ్ళ డబ్బులనే యూజ్ చేయడం అనేటట్టు అయితే అలవాటు చేయండి. మా ఇంట్లో మ్యాక్సిమం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టరు మా పిల్లలు. మాట పెద్దోళ్ళే మా ఇంట్లో ఖర్చు పెట్టేది డబ్బులు, పిల్లలు ఎవరు ఖర్చు పెట్టారు. అదే డబ్బులు అదే చాలా
పోయినసారి దాచిపెట్టిన వాటిల్లో ఏంటి గొలుసులు తీసుకున్నాం కదమ్మా, గొలుసులే తీసుకుంది. గొలుసులు వేసి గొలుసులు తీసుకున్నాం. పోయినసారి మా తేజమ్మ డబ్బులు వాటిల్లో గొలుసులు వేసి గొలుసులు తీసుకున్నాం. ఈసారి చూద్దాం. ఈసారి గొలుసులు తీసుకుందామంటే అవును కమ్మలే తీసుకుంది. ఈసారి తీసుకున్నామంటే బంగారం రేటు పెంచేశారు, వెండి రేటు పెంచేశారు. ఏం మాత్రం తీసుకుపోయి మమ్మీ పేరు మీద పోస్ట్ ఆఫీస్ వేస్తారు. మా అమ్మాయి డబ్బులు, నాన్నగారి డబ్బులు ఏమో నాన్నగారి ఫీజు గారు. తేజ చాలా ఉన్నాయి డబ్బులు, 100 చాలా ఉన్నాయి. నాన్నగాడి అన్ని గజ్జలు తీసేశారు. ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు, వాళ్ళ జేజీ ఇచ్చిన డబ్బులు, ఎవరైనా చుట్టాలకు వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు. మేము తీసుకోము. మళ్ళీ వాళ్ళ తాత పని నుండి వచ్చినప్పుడు వాళ్ళ తాత కూడా ఇస్తాడు. 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాడు. అవి వేసుకుంటారు. వాళ్ళ తాతలు ఇచ్చిన డబ్బులు వేసుకుంటారు. నేను ఇంతకుముందు లస్సీ బండి పెట్టినప్పుడు డైలీ ఒక 50 రూపాయలు చెరో 50 రూపాయలు వేసేదాన్ని హుండీలో. ఆ డబ్బులు కాదు, నేను లస్సీ బండి పెట్టినప్పుడు మా పిల్లలు పని చేస్తారు ఇంట్లో, ఒక్కొక్కరు ఇద్దరు ఏదోటి. నేను చెప్పేదాన్ని, మీరు సాయంత్రానికి ఇంట్లో పని అంతా చేస్తే మీ ఇద్దరికి చెరో 50 ఇస్తా అని చెప్పేదాన్ని. మేము వచ్చేసరికి పని అంతా చేసేవాళ్ళు, చెరో 50 తీసుకునేవాళ్ళు. అందుకే ఇన్ని 50లు ఉన్నాయి ఇద్దరు దగ్గర. అప్పుడు అట్లా ఈ చిల్లరంతా వచ్చేసి వాళ్ళ తాత పని నుండి వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారు చిల్లర ఉంటే వాళ్ళ తాత ఇచ్చేవాడు. ఈ 100 వచ్చేసి వాళ్ళ జేజీ ఇస్తుంది. వచ్చినప్పుడల్లా చెరో 100 ఇచ్చిపోద్ది వాళ్ళ జేజీ. అట్లా 100 అయితే వచ్చింది. అట్లా ఉన్నాయి మా పిల్లల దగ్గర ఇన్ని డబ్బులు. నా దగ్గర కూడా లేవు ఇన్ని డబ్బులు. మా నీ దగ్గర ఉన్నాయి మా డబ్బులు. ఇగో మా పిల్లలు చూడు ఎన్ని డబ్బులు ఉన్నాయి. మమ్మీ ఇటులో కొన్ని దొంగతనం చేసిండు. నన్ను దొంగతనం చేసినాయా? ఇప్పుడు చల్లవు కదా, చాలానే దాబెట్టారు. చాలానే డబ్బులు దాబెట్టారు. మరి ఓన్లీ ఇవి మా తేజ డబ్బులు. అవన్నీ దొంగతనం చేసింది పక్కన. ఓన్లీ ఇవే అనుకుంటే చిల్లర కూడా ఉన్నాయి. 44. మా అమ్మాయి 3244 రూపాయలు. మా నాన్నగాడి వచ్చి ఇవ్వండి కోవా ఎంతమా? 2170 రూపాయలు అంట. తేజ వచ్చేసి 3240 రూపాయలు. అంటే తేజయే డబ్బులు ఎక్కువ. తేజ దొంగతనం చేసింది, కొన్ని దొంగతనం చేసింది ఉన్నాయి దాంట్లో, అందుకని ఎక్కువ వచ్చాయి. ఈ తేజ డబ్బులు, ఈ నాని డబ్బులు. ఇప్పుడు వీటితో ఏం చేయాలో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తా. మన ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ వీడియోలో చెప్తా ఏం చేసినామో. మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చెప్పి డబ్బులతో ఏం చేద్దాం? ఒక కారు, ఒక ఇల్లు. ఒక కారు ఒక ఇల్లు కట్టేద్దామా? 5,000 డబ్బులతోటి. అక్కడ అదే అయ్యి కలిపి నాకు ఏమో 3,200 వచ్చినాయి. నీ వచ్చేసి 2,100 ఎంత వచ్చినాయి. మీ ఇద్దరు డబ్బులు కలిపేసి ఒక కారు ఇల్లు కొనేద్దామా? ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా నీకు? కారు తర్వాత ఒక లంబోర్గిని కారు. లాంబోర్గిని దాని వల్ల గిన్నె కొని లాంబోర్గిని. మేము ఇప్పుడు ఈ డబ్బులతోటి ఏం చేస్తామంటే ఇల్లు వద్దా? నేను చెప్పిన కార్లు ఉంటారులే, ఆ కార్లు తర్వాత ఆ కార్లు వద్దు, ఇప్పుడు చెప్పిన కారే కావాలి. ఇల్లు కారు అని చెప్పాడు. ఫస్ట్ ఇల్లు కొంటాము, కార్ అది కాదు, లాంబోర్గిని కారు కొంటాము. లాంబోర్గిని కార్ అయితే కొంటాము. మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీరు నైట్ దొంగతనానికి అయితే రావద్దు మా ఇంటికి. చెప్పు నాని, దొంగతనానికి వస్తారేమో వాళ్ళు, మళ్ళీ పట్టుకో. దొంగతనానికి అయితే రావద్దు, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని. మేము ఇప్పుడే పోయి మేము రేపేమో ఇల్లు రిజిస్ట్రేషన్ కి ఇచ్చేసి ఎల్లుండి లాంబోర్గిని కార్ అయితే కొంటాం.
రేపు పోయి ఈ డబ్బులతోటి తేజ డబ్బులతోటేమో ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. కదా నాని? తేజ డబ్బులతోటేమో ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తాము, నాని డబ్బులతోటేమో రేపు ఇల్లు రిజిస్ట్రేషన్ ఎల్లుండి. కాబట్టి మళ్ళా ఎన్ని చూసి రిచ్ కిడ్లు అనుకుంటారేమో. మా నాని సంవత్సరం దాచిపెట్టాడు. మా నాని సంవత్సరం దాచిపెట్టి కష్టపడి ఈరోజు ఇన్ని డబ్బులు సంపాదించినావు కానీ సంపాదించి లాంబోర్గిని కార్ కొంటున్నారు. మీరు ఉన్నారు అసలు ఇంట్లో డబ్బులు వేస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తిరుగుతా, పార్లర్కి తిరుగుతా పోతుండ్రు. చూసి నేర్చుకోండి, మా పిల్లలను చూసి నేర్చుకోండి. లాంబోర్గిని చిన్న వయసు. ఎన్ని ఇయర్స్ నాని నీది? 7 years లో లాంబోర్గిని కార్ కొంటున్నాడు. ఎవరైనా చేశారా? కార్ తోలటం వచ్చా? డ్రైవర్ అనుకున్నాం మేము ఇప్పుడు దాకా, డ్రైవర్ ని పెట్టుకుందాం అనుకున్నాం. బట్ మా నాన్న కార్ తోలటం కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇక ఎల్లుండి పోయి లాంబోర్గిని కారు కొనేసి మీకు లాంబోర్గిని కారు వీడియో కూడా పెడతాం మేము. అది కూడా చూడండి. చూసి మీరు మా మీద చేతబడులు చేయొద్దు, మళ్ళా దీవించండి మా నాని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి దగ్గర. బ్లెస్సింగ్స్ తీసుకోవాలి దగ్గర. ఎందుకు నీకు కూడా చేస్తలాటటి. ఇలానే చాలానే కార్లు కొనాలని మా నాన్నగాడు. అందరు దీవించండి. కదుగో కాలు కూడా మొక్కుతున్నాడు కిందకు వంగి. అని ఇంకేమన్నా చెప్పాలని చెప్పు. మా గాయస్ కి ఏమన్నా చెప్పాలని చెప్పు. చెప్పు. షేర్ కామెంట్ అంట చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్ప్రైజ్ చేయండి మా నాన్నని. ఇన్ని చెప్పిండి చదువుకోవాలి, పెద్ద జాబ్ తెచ్చుకోవాలని అని ఒక్కడు కూడా చెప్పాల మా నాన్న. పోలీస్ అవ్వాలి. ఈ డబ్బులతో ఏం కొనాలో అది చెప్పు. డబ్బులతో ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ లేదు తేజమ్మ దాంట్లో. నాన్నగారు చూడు వరుస పెట్టి చెప్పిండు. చెప్పిండు యూ థింకింగ్ నో. చిన్న పిల్లలకి పెద్ద అయిన తర్వాత స్కూల్స్ కట్టించి చదివిద్దాం అనుకుంటున్నాను. నేనే టీచర్ గా అపాయింట్ అవుతాను. ఫ్యూచర్ లో మా తేజమ్మ చిన్న పిల్లలకి స్కూల్ కట్టించి టీచర్ అవుతుంది అనుకుంటుంది. వాళ్ళందరికి మమ్మీ తెలివితోటి చదువు చదువుదాం అనుకుంటుంది. నేను ఈ డబ్బులతోటి ఏం చేద్దామంటే మమ్మీ అప్పుడు చెబుతుంది. ఈ డబ్బులతోటి ఏం చేయాలనుకుంటున్నావు? ఈ డబ్బులతోటి ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు? ఎవరికి ఏమన్నా కొనియాలనుకుంటున్నావా? నువ్వే కొనుక్కోవాలనుకుంటున్నావు? అది ఆన్సర్ చెప్పు. పెద్ద అయినాక ఓకే, మమ్మీ పెద్ద అయినాక మంచిగా పిల్లలకి చదువు చెప్పిద్దంట. రా పాడుకో. నాన్నగాడికి నీకు నాకు ఎంత కావాలో అంత తీసుకోండి. నీకేమొద్దా? నాకేం వద్దు. నాకు 100 రూపాయలు. నాని అడొద్దు ముందే చెప్తున్నా. అది గైస్ మమ్మీ పెద్ద కోరికలు ఏం లేవైతే. మమ్మీకి లేవు. మా నాన్నగారు చాలా కోరికలు ఉన్నాయి కాబట్టి ఇంకా మమ్మీని పక్కన పెట్టేద్దాం. నీ కోరికలు వరదలు అలా పారుతూనే ఉంటాయి, లేక వస్తూనే ఉంటాయి. ఇంక అడిగే కొన్ని. అమ్మ పన్ను ఒక మొత్తం సెట్వికి ఇంకా పన్ను పెట్టుకోవటానికి ఉండకూడదు. నా కొడుకురా నువ్వు. ఓకే గైస్, మా నాన్నగారి కోరికలు ఏందో తెలుసుకున్నారు, మా తేజమ్మ కోరికలు ఏందో తెలుసుకున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకో తేజమ్మ. నాన్నగారు తీసుకున్నా.
అది అయిపోయినాయి, మీ బ్లెస్సింగ్స్ కూడా వచ్చేసినాయి మన. సరే గైస్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. తేజ బెస్ట్, నానిగడు కూడా బెస్ట్ గైస్. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలా డబ్బులు దాచిపెట్టే పిల్లలు ఉన్నారో లేదో కామెంట్ చేయండి, లేదా డబ్బులు ఖర్చు పెట్టే పిల్లలు ఉన్నారో లేదో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ గైస్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుందాం. బాయ్ గైస్. బాయ్ గైస్.